ఒకటో తారీఖు 1వ నెల 2024 సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. అందులో మఖా నక్షత్రం అధిపతి కేతువు, తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు. అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి. కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని, ఒక దోషడు అన్నాన్ని వండి ఆ యొక్క ఎరుపు వస్త్రంలో మూట కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి, యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన, ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అంటే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతూ ఉంటుందో, ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం, శత్రుశేషం, అలాగా అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం. ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ప్రధానంగా తెలుసుకుందాం. మిథున రాశిలో వారందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 5. అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో మీరు అంతా సంపాదించే పనిలో ఉన్నారో అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే మిగులు కావాలి అన్నట్లయితే ఇంకొంచెం మీరు యొక్క సమయాన్ని హార్డ్ వర్క్ చేయగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. మీ అదృష్టం ఏంటంటే అప్పులు లేవు, నష్టాలు లేవు. మీ ఎంతైతే అవసరం ఉందో అంత సంపాదించడానికి భగవంతుడు మీకు సిద్ధం చేశాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. శత్రువులు అనేక మంది పొంచి ఉన్నారు. మీ పక్కనే ఉంటూ, మీ రూపాయి తింటూ మిమ్మల్ని అనేక మంది వెన్నుపోటు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ సంవత్సరం మీరు ఎక్కువ శాతంగా మీరు వెలుగులోకి వచ్చేటువంటి కాల సమయంలో చాతగాని వాళ్ళు మీ మీద నిందలు వేయడానికి అనేక సిద్ధంగా ఉన్నారు. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉంటూ శత్రువులను పెంచుకోకుండా, మీరు ఏ ఒక్క విషయాన్ని కూడా వేరే వాళ్ళతో పంచుకోకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి మళ్ళీ ఉగాది పండగ వరకు, అంటే సంవత్సరం ఆఖరిలో, అంటే ఇంచుమించు 8 నెలల అనారోగ్య పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వాటిని వెంటనే డాక్టర్లను సంప్రదించి తగు వైద్యము, తగు వ్యాయామం అవసరం అని చెప్పి ముందస్తుగా జ్యోతిష్యం సూచించడం జరుగుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ముందుగానే ఆహారం పైన, ఆరోగ్యం పైన దృష్టి ఉంది కనుక సమకాలికంగా తిండి, నిద్ర, యోగా, ఆసనం ఉండడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో మరొక మైలురాయి దాటుతారని చెప్పి గమనించగలగాలి. వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన ఉదయం ఒక ప్రణాళిక రచించుకుంటే సాయంత్రం ఒక ప్రణాళిక రచించుకుంటే ఉదయం వరకు ఆ తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఎలాంటిదైనాను కూడా దీర్ఘకాలికమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటివి, దీర్ఘకాలికమైనటువంటి మీకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కట్టబెట్టే పనులను చేపట్టినట్లయితే ఒకరోజు ఎక్కువ తక్కువైన ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుంది. తాత్కాలికమైనటువంటి పనులు దయచేసి చేయొద్దు. దీర్ఘకాలిక ప్రణాళికను రచించుకొని ప్రయత్నం చేయండి. అంతా మీకు శుభమే కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో శనిచర స్వామి నక్షత్రకారకుడు అవడం వలన నూతనంగా వివాహం కావాలి అనుకున్న వారికి వివాహ యోగ్యం, విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి భార్యాభర్తల్లో ఎవరికి యోగం ఉన్నా వెళ్ళడము, భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరము. మీరు ఎదుగుతూ ఉండబడినటువంటి ఇటు మీ పుట్టింటి వారి నుంచి అటు అత్తవారి నుండి కొందరు మీ పైన నిఘా నేత్రాన్ని ఉంచడం వలన మీ ఎదుగుదలను, మీ ఐశ్వర్యాన్ని ఓరవలేని పరిస్థితి కూడా ఉండబోతుంది. కనుక వీలైనంత వరకు బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో చాలా ఆచితూచి మాట్లాడే
ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ అభిప్రాయము మంచిది అవ్వడం వలన, ధర్మబద్ధం అవ్వడం వలన, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన విజయకేతనం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన మీరు ఆధ్యాత్మికంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా మీరు కష్టపడి పనిచేసినందుకు భగవంతుడు స్థిరాచరాస్తులు ఇవ్వబోతున్నాడు. అలాగనే ఏప్రిల్ నెల 26 నుండి 2024 నుండి దేవగురు బృహస్పతి వ్యయంలోకి రావడం వలన ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు, దేవాలయాలు, యజ్ఞాలు, యాగాలు, పూజల్లో పాల్గొనడం, పుష్కర స్నానాలు చేయడం వలన అద్భుతమైనటువంటి మీ యొక్క జీవితానికి అర్థం పరమార్థం రోజులు రాబోతున్నాయి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవా రంగాల వాళ్ళు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, జర్నలిస్టులు, హోటల్ వ్యాపారాలు, నీటి ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మీరు యొక్క చిరు వ్యాపారులకు అందరికీ కూడా కష్టపడడం వలన మంచి ఫలితం రాబోతున్నాయి. ఈ సంవత్సరము ఉన్నతమైన స్థిర చరాస్తులకు మీరు కేంద్ర బిందువు అవుతున్నారని చెప్పి గమనించాలి. ఇంకను ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయాలకి మనం స్వాగతం పలకాలి అన్నట్టే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది. ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము, సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ 12 సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు, మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది. అలాగనే గృహంలో వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తాము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టి, కాళభైరవ స్వామికి డాలరు, కాళభైరవ స్వామికి కంకణము, రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం, కాళభైరవ స్వామికి సేవ చేద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, మీ చేతిరేఖలను అనుసరిస్తూ, గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ వ్యక్తిగతంగా సంపూర్ణ ఆధ్యాత్మిక సలహాలు సూచనలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము, అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము, సంతానము, యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత. అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి, ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది, న్యూమరాలజీ ప్రకారంగా, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకోవడం వెళ్తుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు గొడవలు పడడం, విడాకుల దాకా వెళ్ళడం, విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది, ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు. అందరికీ ఈ 2024 ఆంగ్ల సంవత్సరంలో శుభం, జయం, లాభం జరగాలని కాళభైరవ స్వామి వేడుకుందాం, ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి.